ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమరేంద్రసుత విదారణ కమలాప్తతనూజరాజ్యకారణ భవసంతమస వినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ దశరథ రామ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అదోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుద్ధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తతో పంచకం న అస్మరేన్నిత్యం మహాపాతకనాశనం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సుందరకాండలో నమస్కారం వాల్మీకి. అమ్మా. నమస్తే అండి. మంచిగా అయిపోయిందమ్మా మీ ప్రయాణము? బాగా అయిందండి, చాలా బాగా అయింది. వాల్మీకి రామాయణంలోని సుందరకాండ ని చదువుకోవటం మొదలు పెట్టాము. అందులో ఆల్రెడీ ఇప్పటికి మనము 3 సర్గలు పూర్తి చేసుకున్నాము. మొదటి సర్గలో హనుమంతుడు సముద్రాన్ని దాటటము, 3 రకాలైనటువంటి ఆటంకాలని ఎదుర్కొని దా సముద్రం మొత్తాన్ని దాటటం. మైనాకుడు మొదటి ఆటంకము, మైనాకుడు ఆహ్వానించి ఆదరించి గౌరవిస్తాను అని అనటం, దానితోటి పనికి ఆలస్యం అవుతుంది అని చెప్పి అతన్ని బుజ్జగించి భుజం తట్టి ముందుకు సాగటం. ఆ తర్వాత సురస అతన్ని కబళించడానికి ప్రయత్నించటం. అయితే హనుమంతుడు చిన్న ఆకృతిగా మారిపోయి ఆమె నోటిలోనికి ఇలా దూరి అలా బయటికి వచ్చేసి ఆమె ప్రతిజ్ఞ నెరవేర్చి మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటే సింహిక నీళ్ల అడుగు భాగం నుంచి నీడని పట్టుకునేటటువంటి సింహిక అనేటటువంటి జలజంతువు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించటం. ఆ సింహికను కూడా ఆ సింహిక నోరు తెరిచినప్పుడు నోట్లోకి వెళ్ళి ఆ సింహిక యొక్క మర్మ భాగాలన్నింటినీ కూడా ఛిద్రం చేసి బయటికి వచ్చి
అలా ఆ ఆ రకంగా ఈ ఆటంకాలన్నీ దాటుకొని ఆ దక్షిణ తీరంలో ఉన్నటువంటి ఆ లంకా నగరానికి చేరి అక్కడ ఉన్నటువంటి లంబ పర్వతం మీదకి ఎక్కి ఆ లంకా నగర శోభని చూస్తూ ఉండడంతో మొదటి కాండ ముగిసింది. రెండవ దాంట్లో లంకా నగర వర్ణన, లంకలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించటము, ప్రయత్నిస్తూ ఉండే ఇంత తన మామూలు ఈ ఆకృతితోటి కనుక లంకలో ప్రవేశిస్తే అది సాధ్యం కాదు అని ఒక పిల్లి అంత రూపంలో, చిన్న రూపంలోకి మారి చంద్రోదయ సమయంలో, ఇంకా చంద్రుడు ఉదయించలేదు, చంద్రుడు ఉదయించబోయేటటువంటి సమయంలో లంకలోకి ప్రవేశించడానికి పూనుకున్నాడు. ఆ పూనుకున్నటువంటి అతనిని లంకా నగర దేవత అయినటువంటి లంకిణి అతన్ని మొట్టమొదట ఇంకా లంకలోకి ఇంకా ప్రవేశించకుండా ఉండగానే, తీర ప్రాంతంలో ఉండగానే అతని పట్టుకొని ఆ అడ్డగించి ఆ అతని తన యొక్కటువంటి పిడికిలి పాటతోటి అతనిని ఒక గుద్దు గుద్దగానే హనుమంతుడు ఆడది కదా అని ఒక చిన్నపాటితోటి ఒక తన పిడికిలి బిగించి ఆమెని ఎంత ప్రార్థించినా సరే, నేను కేవలం చూడడానికి వెళ్తున్నాను అని అంటే కూడా ఆమె ఒప్పుకోకపోతే ఆమె చిన్నగా ఒక పిడిగుద్దు గుద్ది ముందుకి వెళ్తాడు. ఆ గుద్దగానే ఆమె, ఆహా, ఇలాంటి వీర నా వానర వీరుడు వచ్చి నన్ను నిర్జించి నాడే లంకకు లంకా నగర పతనము మొదలవుతుంది అని ఈ పెద్దలు చెప్పారు. ఇప్పుడు అది నిజం అవ్వబోతున్నది. సీతని తీసుకొచ్చినటువంటి కారణంగా నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను జయించి ఇలా లోపలికి వెడుతున్నావు. తప్పకుండా లంకానగర వినాశము, నీకు సీతాదేవి లభించటము ఇవన్నీ జరుగుతాయి. నువ్వు లోపలికి వెళ్ళు అని అతనిని పంపించి వేసింది. అక్కడతోటి 3వ సర్గ ముగిసింది. ఇప్పుడు సరిగ్గా ఆయన హనుమంతుడు లంకా నగరంలోనికి పూర్తిగా లంకా నగరంలోనికి ప్రవేశించాడు. అంటే ప్రాకారాలు, నగరానికి బహిప్రాకారాలు ఉంటాయి కదా, ఆ బహిప్రాకారాల దగ్గరికి వచ్చాడు. ఇక వెళ్ళాలి ఇక లోపలికి దుంకాలి. ఔటర్ కాంపౌండ్ వాళ్ళ అనొచ్చు మనం. స నిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః అద్వారేణ మహాబాహు ప్రాకారం పుప్లవే కపిసత్తమః. సహ అతడు, ఆ హనుమంతుడు, కపిసత్తమః హనుమాన్ మహాతేజోవంతుడైనటువంటి, మహాప్రతాపవంతుడైనటువంటి, వీర్యవంతుడైనటువంటి ఆ హనుమంతుడు కపిసత్తమః, కపులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, తాము ఆమెను, ఎవరామెను, కామరూపిణీం లంకాం, కామరూపిణి అయినటువంటి లంకాం, కామరూపిణి ఆమె తన ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి ఆమె, అటువంటి ఆ లంకిణిని, లంకాం లంకా నగర దేవతను, శ్రేష్ఠాం శ్రేష్ఠురాలిని, అంటే ఆమెకి ఇచ్చినటువంటి ఉద్యోగం ఏంటి, పని ఏమిటి, లంకా నగరాన్ని కాపలా కాయాలి, లంకా నగరంలోకి ఎవరిని రానివ్వకూడదు. ఆ అమ్మాయి మరి ఆ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నది కాబట్టి ఆమె శ్రేష్ఠురాలు, ఉత్తమురాలు. ఆ ఉత్తమురాలైనటువంటి లంకా నగరాది దేవత కామరూపిణి, కామరూపములు ధరించగలిసినటువంటి ఆమెను నిర్జిత్య, ఆమెను జయించి, ఆమె ఎన్ని కామరూపాలు ధరించినా, ఎన్ని రకరకాలైనటువంటి వేషభూషాలు ధరించినా కానీ హనుమంతుని ముందు అవన్నీ కూడా కుప్పిగంతుల్లాగానే అయిపోయినాయి. ఆమెను తేలికగానే ఆమెను జయించి, విక్రమేణ తన యొక్క విక్రమము చేత, తన యొక్క పరాక్రమం చేత ఆమెను జయించి, ఆమె కామరూపిణి అయినా సరే, లంకా నగర దేవత అయినా సరే, తన శారీరక బలంతో, తన పరాక్రమంతోటి, ప్రతాపంతో ఆమెను జయించి, ఆ మహాతేజుడు, ఆ మహా గొప్ప తేజస్సు కలిగినటువంటి హనుమంతుడు అద్వారేణ, నా ద్వారేణ అద్వారేణ,
ద్వారం కాని సాధారణంగా మనము ఎలా వెళ్తాము, ఇంట్లో ఎవరింట్లో కన్నా వెడితే లేదా ఏ నగరంలోనికన్నా ప్రవేశిస్తే నగర ద్వారంలో నుంచి ప్రవేశిస్తాం. ఇప్పుడైనా సరే ఏదైనా వీసా గీసా తీసుకోవాలి అని అంటే మామూలు గ్రీన్ ఛానల్ ప్రధానమైనటువంటి మార్గంలో నుండి వెడతాం. కానీ ఇక్కడ హనుమంతుడు మహాబాహువులు కలిగినటువంటి గొప్ప బాహువులు కలిగినటువంటి హనుమంతుడు అద్వారేణ ద్వారం కాని చోటు నుండి, ప్రాకారం అంతా ఇలా ఉంది, ప్రాకారానికి మధ్యలో ఆ, సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా రాజద్వారాలన్నీ ఎలా ఉంటాయి అని. ప్రాకారం దగ్గర పెద్ద ఓ 12 అడుగుల ఆ, ద్వారం ఉంటుంది. అక్కడ భటులు కాపలా కాస్తూ ఉంటారు, పహారా కాలుస్తూ ఆ, ఉంటారు 24 గంటలు కూడా. అక్కడకు కాకుండా ఆ ఆ ద్వారం నుంచి కాకుండా ద్వారం కాని చోటు నుంచి అద్వారేణ ప్రాకారం ప్రాకారం గోడ ఉంటుంది కదా, ప్రాకారపు గోడ. ఆ ప్రాకారపు గోడ మీదకి ఎగిరి గంతు వేశాడు. ద్వారంలో నుంచి చిన్న ఆకారంలో ఉన్నాడు, కాపలాగా అద్దారులు ఉన్నప్పటికీ కూడా చిన్న ఆకారంలో ద్వారంలో నుంచి సరాసరిగా అతను వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళకుండా ద్వారం కాకుండా పక్క నుంచి ప్రాకారపు గోడ ఏదైతే ఉందో ఆ ప్రాకారం పైకి అభిపప్లు ఆ అవి అభిపప్లు అంటారు. ఆ ఆ, ప్రాకారాన్ని పైకి ఎగిరి గంతు వేశాడు ఆ కపిసత్తం. ఎందుకు అలా వేశాడు అని అంటే శత్రునగరంలోనికి వెడుతూ ఉన్నప్పుడు అలా ద్వారంలో నుంచి సరాసరి కాకుండా పక్క నుంచి ఎ- గు- ఆ, గూఢచారులు ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి ద్వారాల నుంచి కాకుండా పక్కల నుండి ఆ వెళ్ళాలి. ఆ ఆ, అది ఆ, అంటే శత్రునగరంలోనికి ప్రవేశించేటప్పుడు చే దూత చేయవలసినటువంటి పనులలో ఒకటి. అలానే అదొక్కటే కాదు, ఇంకా ఆ ప్రాకారం పైకి ఎక్కి ఆ ప్రాకారం పైకి ఎక్కి మరి లోపలికి దుంకాలి కదా. ఆ దుంకినప్పుడు ప్రవిశ్య నగరీం లంకాం కపి కపిరాజ హితంకర చక్రే అత పాదం సవ్యం శత్రువునాం సతు మూర్ధని. ప్రవిశ్య నగరి ఆ విధంగా ఆ ప్రాకారం పైకి దుమికి ఆ నగరంలోనికి లంకాం నగరీం ప్రవిశ్య ఆ లంకా నగరంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఎలా ప్రవేశిస్తున్నాడు అంటే ఈ కపిరాజ హితంకరుడు, కపిరాజు అంటే ఆ, సుగ్రీవుడు. సుగ్రీవుని యొక్క హితంకర, హితమును కూర్చువాడు సుగ్రీవుడు. కపిరాజుడు అయినటువంటి వానర రాజు అయినటువంటి సుగ్రీవునకు హితమును కూర్చున్నటువంటి వాడు. ఆయన ఆయన ఆజ్ఞ మేరకు వచ్చి ఉన్నాడు. ఆయనకి ఏది హితమో ఏది మంచియో ఆ ఏది శుభకరమో అటువంటి కార్యము చేయటము దూతగా ఆ హనుమంతుని యొక్క కర్తవ్యం. అటువంటి కార్యం నిర్వహించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడైన హనుమంతుడు లంకాం నగరీం ప్రవిశ్య ఆ లంకా నగరంలోనికి ప్రాకారం దుమికి ప్రాకారంలో నుంచి లోపలి వైపుకి వస్తూ చక్రే అథ అంత సవ్యం పాదం చక్రే ఆ పైనుంచి దుంకినప్పుడు ఆ కుడి పాదం కాకుండా ఆయన సవ్యం పాదం చక్రే సవ్యమైనటువంటి పాదాన్ని ఎడమ కాలును ఆ నగరంలోనికి నగరం పైన మోపాడు. ఆ నగరం పైన కుడికాలు కాకుండా ఎడంకాలు మోపి ఆ లంకా నగరంలోనికి ప్రవేశించాడు. అది ఎలా ఉంది అని అంటే శత్రువునాం సతు మూర్ధని శత్రువునాం మూర్ధని. ఆ పాదం మోపటం ఎలా ఉంది అని అంటే ఆయన ఎడమ పాదము లంకా నగరంలో మోపటము ఎలా ఉంది అని అంటే అది శత్రువునాం మూర్ధని, శత్రువునాం శత్రువుల యొక్క మూర్ధని తలపైన, శత్రువుల యొక్క తలపైన పెడుతున్నదా అన్నట్టుగా ఉందిట. ఎత్తైనటువంటి ప్రాకారం మీద నుంచి ఆయన లంకా నగరంలోనికి ఎడమ పాదముతోటి కిందకి దిగడాన్ని, ఎడమ పాదాన్ని సవ్య పాదం అంటారు, కుడి పాదాన్ని దక్షిణ పాదం అంటారు. దక్షిణ కుడి వైపుని దక్షిణ అంటారు. సవ్యం పాదం సవ్యమైనటువంటి
పాదంతో ఆ ఎడమ పాదంతో ఆ నేల మీద మోపాడు. అది ఎలా ఉందంటే శత్రువుల యొక్క తల పైన ఉంచినట్టుగా ఉందని. ఇది ఆ, దూత కాబట్టి హనుమంతుడు సర్వశాస్త్రాలు తెలిసినటువంటి ఏ, వాడు వానరుడుగా వర్ణించబడ్డాడు, కానీ సర్వశాస్త్రాలు తెలిసినవాడు. శాస్త్రంలో ఏం చెప్పారు? బృహస్పతి ఈ విధంగా చెప్పున్నాడు శాస్త్రంలో. ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలే అపి చ దక్షిణాంగ్రీం కృత్వా అగ్రతః పురప్రవేశే వామం నిదధ్యాత్ పురతః నృపాలః అని శాస్త్రం చెప్తోందనమాట. ప్రయాణ కాలంలో కానీ గృహప్రవేశం చేసేటప్పుడు కానీ వివాహ సందర్భంలో కానీ దక్షిణాంగ్రీం కుడికాలిని ముందు మోపాలట. అగ్రతః కృత్వ కుడికాలను ముందు పెట్టాలి. కానీ శత్రుపుర ప్రవేశే శత్రు నగరంలోనికి ప్రవేశించేటప్పుడు వామం నిదధ్య ఆ ఎడమ కాలుని ముందు ఉంచాలి అని శాస్త్రం చెప్తోంది. ఆ శత్రు పట్టణంలోనికి శత్రుపురంలోనికి శత్రురాజ్యంలోనికి ప్రవేశించేటప్పుడు ఎడంకాల ముందుగా పెట్టాలట. అలా ఆ ఆ విధంగా శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా సుగ్రీవుని యొక్క హితం కోరిన వాడు అవడం వల్ల ఆ హనుమంతుడు ఇక్కడ సుగ్రీవ ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి అది ఫలవంతంగా ఆ కార్యాన్ని నిర్వహించుకోవాలి అని ఆ శత్రుపురంలోనికి అలా ఎడంకాలుతోటి ప్రవేశించాడు. ఎడంకాలు ముందు మోపి ప్రవేశించాడు. ప్రవిష్టః సత్వసంపన్నః వినా విషాయాం మారుతాత్మజః స మహాపదమాస్థాయ ముక్తా పుష్ప విరాజితాం తతస్థు తాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపిః. ఇక్కడికి విషాయాం అని నిషాయాం అని ఉండాలి ఇక్కడ. ఈయన ప్రవేశించాడు. చంద్రుడు ఇలా పైకి లేస్తూ ఉండగానే ఉదయిస్తూ ఉండగానే ఆయన వచ్చేసాడు. అంటే ఇంకా పూర్తి అర్ధరాత్రి అవలేదు, సాయంకాలము ప్రదోష కాలము అవుతూ ఉంది. కొంచెం కొంచెము అలా ఒక జాము అయ్యింది. ఇంకా ప్రేయసి ప్రియులు ఒక చోట కలుసుకోవడానికి ఈ సమయము ఉన్నటువంటి కలుసుకునేటటువంటి సమయము. ఇంట్లో కూడా జనాల అందరూ కూడా బయటకి ఉద్యోగాలకని వాటికని వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఇళ్ళకి రావటము, ఆ భార్యాభర్తల యొక్క సరస సల్లాపాలు సాగటము, ఇవన్నీ ఇంకా జరుగుతూ ఉన్నటువంటి సమయం. కొంచెం బజార్లకు వెళ్ళి సామాన్లు ఏమన్నా కొనుక్కొని రావాల్సి అవటం, బజార్లలో తిరుగుతూ ఉండటం, ఇట్లా అంతా ఇంకా సద్దుమణిగినటువంటి సమయము కాదు. ఇంకా ప్రజలందరూ కూడా అట్లా తిరుగుతూ ఉన్నటువంటి సమయం. అంచేత అక్కడ ఆయన ఇప్పుడు చూస్తున్నటువంటి లంక సర్వ సుశోభితంగా ఉంది, ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు. అటువంటి లంకా నగరాన్ని ఆయన చూశాడు. చూసి కూడా ఆయనకు కూడా చాలా సంతోషము వేసింది. ఆ సముద్రాన్ని దాటినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఆయనకి, ఇక్కడ లంకా నగరంలో ప్రవేశించంగానే కూడా, శత్రు నగరంలో ప్రవేశించంగానే కూడా అంత ఆనందం కలిగింది ఆయన. ప్రవిష్టః సత్వసంపన్నః నిషాయాం మారుతాత్మజః స మహాపథమాస్థాయ ముక్తా పుష్ప విరాజితం తతస్థు తాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపిః. మారుతాత్మజుడైనటువంటి ఆ హనుమంతుడు సత్వసంపన్న, సత్వము బలము, సత్వసంపన్న బలము అధికమైనటువంటి బలము కలిగినటువంటి ఆ హనుమంతుడు నిషాయాం ఆ రాత్రి యందు ప్రవేశించాడు. ఆ లంకా నగరంలోనికి సభ్యమైనటువంటి పాదాన్ని పెట్టి ప్రవేశించాడు. ప్రవేశించి లోపలికి అలా వెళ్ళాడు. సహ మహాపదం ఆస్థాయ, ఆ లోపలికి వచ్చిన తర్వాత ప్రాకారాన్ని దుంకి ప్రధానమైనటువంటి ద్వారంలో నుంచి రాలేదు, పక్కదారి నుంచి వచ్చాడు, పక్క మార్గం నుంచి వచ్చాడు.
పక్క మార్గం నుంచి వచ్చినటువంటి ప్రాకారం దుంకి పక్క నుంచి వచ్చినటువంటి వాడు ఇప్పుడు లోపలికి వచ్చిన తరువాత ఎడంకాలు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత మహాపదం ఆస్థాయ, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహాపదం గొప్ప మార్గాన్ని, రాజా మార్గాన్ని, ప్రధానమైనటువంటి మార్గాన్ని ఆస్థాయ చేరాడు. ఆ మార్గంలోనికి వచ్చాడు. అంటే ఆ పక్క నుంచి ఇట్లా మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. వస్తే ఆ మధ్య మార్గం అంతా ఎలా ఉందంటే, ప్రధాన మార్గము ముక్త పుష్ప విరాజితం, ముత్యాలు అలా వెదజల్లబడి ఉన్నాయి. పుష్పాలు, పూల చేత విరాజితం, శోభిల్లుతూ ఉంది. ఆ ప్రధానమైనటువంటి మార్గం అంతా కూడా రకరకాలైనటువంటి పూలతోటి, ముత్యాలతోటి అది వెదజల్లబడి ఉన్నది. తతస్థు తాం పురీం లంకాం, తర్వాత తాం పురీం లంకాం, ఆ లంకాపురిని రమ్యాం అభియయో కపి హనుమంతుడు రమ్యాం లంకాం పురీం, రమ్యమైనటువంటి లంకాపురిని, ఆ సుందరమైనటువంటి, అందమైనటువంటి, మనోహరమైనటువంటి ఆ లంకాపురిని అభియయో ఆ లంకాపురిలోకి వెళ్ళాడు. ఆ ప్రధానమైన మార్గంలో నుంచి ఇంకా లోపలికి వచ్చాడు. ఆ లోపలికి అతను వస్తూ ఉంటే రెండు పక్కల మార్గానికి రెండు పక్కల పెద్ద పెద్దగా ఇళ్ళు ఉన్నాయి. అక్కడ నుంచి రకరకాలైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎలా వినిపిస్తున్నాయి? హసితోత్కృష్ట నినదై, తూర్యఘోష పురస్సరై, వజ్రాంకుశ నికాశై, వజ్రజాల విభూషితై, గృహమేధై పురీ రమ్య బభాసే ద్యౌహు ఇవ అంబుదై. పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి ఆ మార్గంలో అంతా. ఆ పెద్ద పెద్ద మహళ్లలో నుంచి, ఆ భవనాలలో నుంచి హసితోత్కృష్ట నినదై, పెద్దగా నవ్వులు, కేరింతలు అలా వినిపిస్తూ ఉన్నాయి. మేబీ ఇంకా పిల్లలు నిద్రపోలేదేమో, పిల్లలతోటి ఆటలు పాటలతో ఉన్నాయేమో, లేదా స్త్రీలందరూ కూడా గలగల గలగల నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారేమో. అలా ఆ హసిత ఉత్కృష్ట నినదై, ఉత్కృష్టమైనటువంటి హసిత నినదై, చాలా గొప్పమైనటువంటి, పెద్దదైనటువంటి, అధికమైనటువంటి నవ్వుల యొక్క నినదై, నినాదములతోటి, తూర్యఘోష పురస్సరై, రకరకములైనటువంటి ఘోషలు. కొంతమంది ఇళ్లలో నుంచి వీణా వాయిద్యాలు వినిపిస్తున్నాయి, కొంతమంది ఇళ్లలో నుంచి ఏమో మృదంగ ధ్వనులు వినిపిస్తున్నాయి, కొంతమంది ఇళ్లలో నుంచి తబలా ధ్వనులు వినిపిస్తున్నాయి. ఇట్లా రకరకాలైనటువంటి సన్నాయి వినిపిస్తుంది కొన్ని చోట్ల నుంచి. తర్వాత కొందరి ఇళ్లలో ఆ భోజన వేళ అయినప్పుడు అందరినీ రకరకాల ప్రాంతాల్లో రూములలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలవడానికి చేసేటటువంటి నాదాలు కూడా ఉంటాయి. అలా తూర్యఘోష పురస్సరై, అటువంటి తూర్యఘోష, తూర్యములు, వాద్యముల యొక్క ఘోషములతో కూడినటువంటి పురస్సరై, వాటితో కూడి ఉన్నటువంటి ఆ నవ్వుల కేరింతలు వినపడుతూ ఉన్నాయి. వజ్రాంకుశ నికాశై, వజ్రజాల విభూషితై, వజ్రాంకుశ నికాశై, ఆ గృహాలకు ఉన్నటువంటి కిటికీలు అవి ఎలా ఉన్నాయి అంటే వజ్రజాల విభూషితై, ఆ వజ్రాలతోటి ఆ కిటికీల యొక్క జాలమంతా కూడా వజ్రాలతోటి అలంకరింపబడి ఉన్నది. వజ్రాంకుశ నికాశై, వజ్రము, అంకుశము అంటే పల్లెము, అంటే పొడపాటి చువ్వలతోటి ఉన్నటువంటి కిటికీలు ఉన్నాయేమో, జాలములతోటి ఉన్న కిటికీలు, చువ్వలతోటి ఉన్నటువంటి కిటికీలతోటి, వజ్రములతో చేయబడినటువంటి కిటికీలతోటి విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ గృహములు, గృహమేఘై, గృహములు అనేటటువంటి ఆ మేఘముల చేత, అంటే తెల్లని భవనాలు కొన్ని, వేరే బంగారపు రంగులో ఉన్న భవనాలు కొన్ని, రజత భవనాలు కొన్ని, అలా రకరకాల రంగులలో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ భవనాలు మేఘై పురి రమ్య, ఆ పురి రమ్య మహా అందంగా, మనోహరంగా, మనస్సును ఆకట్టుకునే విధంగా ఉండి, ద్యౌహు ఇవ అంబుదై, ఎలా ఉంది అని అంటే, ద్యౌహు ఆకాశము, అంబుదై మేఘాలతో, ఆకాశం ఎలా అయితే మేఘాలతోటి ఆవృతమై ఉంటుందో
అలా ఈ లంకానగర ప్రధాన వీధి అంతా కూడా రకరకాలైనటువంటి మేఘముల వంటి భవనాలతోటి, అంటే అంత ఎత్తైనటువంటి భవనాలు. వజ్రాంకుశము అని అంటే ఐరావతము అని కూడా అర్థం చెప్పచ్చు. కొన్ని పుస్తకాల్లో ఐరావతం అని కూడా చెప్పారు. అంటే అంకుశము కలిగి, వజ్రమే అంకుశముగా కలిగినది అని అర్థంలో. వజ్రమే అంకుశముగా కలిగినది అంటే ఇంద్రుని యొక్క ఐరావతము, ఇంద్రుడు దాన్ని ఆస్ఫాలనం చేస్తూ ఉండడం చేత. అలా పెద్ద పెద్ద భవనాలు, ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఆ భవనాలు ఆ మేఘాల్లాగా ఉన్నాయట. వజ్రాలతోటి మిరుమిట్లు ఆ, కొ- కొడుతూ ఆకాశం ఎట్లా అయితే ఆ మేఘాలతోటి తారలతోటి మెరిసిపోతూ ఉంటుందో, ఆ మేఘాలతోటి మెరుస్తూ ఉన్నటువంటి ఆకాశం లాగా ఈ లంకానగరం యొక్క ప్రధాన ద్వారం అంతా, ప్రధాన మార్గం అంతా కూడా మెరిసిపోతూ ఉన్నది. ప్రజ్వల తదాలంక రక్షక గణ గృహై శుభై సితాభ్రై సదృశై చిత్రై పద్మస్వస్తిక సంస్థితై వర్ధమాన గృహై చ అపి సర్వతః సువిభూషితై. ప్రజ్వల తదాలంక రక్షగణ గృహై శుభై. రక్షోగణములు, అక్కడ ఉన్నటువంటి రక్షోగణములు అంటే రాక్షస గణములు, రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వారు, ఆ రాక్షసుల నగరంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి రాక్షసులు, వాళ్ళందరి యొక్క గృహముల చేత శుభై గృహై, శుభంకరములైనటువంటి వారి యొక్క గృహముల చేత లంకా నగరము తదా, ఆ సమయంలో, ఆ రాత్రి సమయంలో, ఆ హనుమంతుడు చూస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రజ్వల అలా వెలిగిపోతూ ఉంది. జ్వాల అంటేనే వెలిగిపోతూ ఉన్నది. ప్రజ్వల అంటే ఇంకా అధికంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద భవనాలతోటి కూడినటువంటి ఆ శుభకరములైనటువంటి భవనాల, రాక్షసుల యొక్క భవనాలతో లంకా నగరం వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉన్నది. సితాభ్ర సదృశై చిత్రై, సితాభ్ర సదృశై, సితాభ్ర తెల్లని మేఘములతోటి సమానంగా ఉన్నటువంటి ఆ భవనాలు, చిత్రై పద్మ స్వస్తిక సంస్థితై, ఆ భవనాల షేపులన్నీ ఎలా ఉన్నాయి అని అంటే పద్మాకారంలో కొన్ని ఉన్నాయి, స్వస్తికాకారంలో కొన్ని ఉన్నాయి. డిజైన్లు పెట్టుకుంటారు కదా ముందర ఎలివేషన్ లో రకరకాలైనటువంటి ఆకృతులు ఎలా అయితే పెట్టుకుంటారో, అలా ఇక్కడ ఆ రావణపురంలో స్వస్తికలు పద్మాలతోటి రకరకాలైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి భవనాలు, తెల్లని భవనాలు అలా ఆ లంకానగర యొక్క శోభను ఇంకా దేదీప్యమానం చేస్తూ ఉన్నాయి. వర్ధమాన గృహైశ్చ సర్వతః సువిభూషితై. ఇంకా వర్ధమాన గృహాలతోటి, వర్ధమాన గృహాలు అంటే ఆ వాస్తు శాస్త్రంలో దక్షిణ ద్వార రహిత వర్ధమాన గృహాన్ని వాస్తు శాస్త్రం చెప్తుంది. దక్షిణ ద్వారము లేనటువంటిది వర్ధమాన గృహము అని అంటారు. అందుకే మనకు కూడా చాలా వరకు దక్షిణం వైపు ద్వారాలు సాధారణంగా పెట్టరు. ఏవో ఒక చిన్నది ఒంటింటి తలుపు అలాంటివి ఏమైనా వస్తాయి, కానీ సాధారణంగా దక్షిణ దిక్కు వైపు తలుపులు పెట్టారు. ఆ దక్షిణం వైపు తలుపులు లేనటువంటి దాన్ని వర్ధమాన గృహములు అంటారు. అలాంటి వర్ధమాన గృహాలు సువిభూషితై, చక్కగా అలంకరింపబడినవి, సర్వతః అన్ని వైపులా చక్కగా అలంకరింపబడినటువంటి వర్ధమానమైనటువంటి గృహాలు పద్మాలతోటి స్వస్తికలతోటి కూడి ఉన్నటువంటివి, ఉన్నటువంటి ఆ సితాభ్ర సదృశై, తెల్లని మేఘాలతోటి సమానంగా ఉన్నటువంటి ఆ భవనాలతోటి లంకానగరము ప్రజ్వల దేదీప్యమానమై వెలిగిపోతూ ఉన్నది. తాం చిత్రమాల్యాభరణాన్
కపిరాజ హితంకరః రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శ చ ననంద చ. ఈయన ఆ, శత్రువు యొక్క నగరము ఎంత గొప్పగా ఉంది అని ఆ, ఈయనకి ఏమీ ఈర్ష్య అసూయలు లేవు. ఈర్ష్య అసూయలు లేకుండా అక్కడ ఆ లంకానగర శోభ అలా అంత అందంగా ఉంది అని చూసి ఆయన కూడా మనసులో చాలా సంతోషిస్తున్నాడు. అంటే ఆ అందాన్ని, మనోహరత్వాన్ని ఆ, చూసి అది శత్రువుదా నాదా అని కాదు, అటువంటి స్థితప్రజ్ఞత హనుమంతుడిది. తాం దానిని, ఆ లంకా నగరాన్ని, చిత్రమాల్యాభరణ, చిత్ర విచిత్రములైనటువంటి రకరకాలైనటువంటి మాల్యాభరణం, మాలలు తోటి కూడి ఆ ఉన్నది. అంటే అంత గృహ తోరణాలలో అనేక రకాలైనటువంటి రంగురంగుల పూలతోటి, తోరణాలతోటి కట్టుకొని ఉన్నారు వాళ్ళు. అలా చిత్రమాల్యాభరణం, చిత్రమైనటువంటి మాలలతోటి అలంకరింపబడినటువంటి ఆ లంకా నగరాన్ని కపిరాజహితంకర, కపిరాజు ఆ, కపిరాజు కపిరాజు సుగ్రీవునికి హితమును చేకూర్చున్నటువంటి హనుమంతుడు రాఘవార్థం చరణ్, రాఘవుని యొక్క కార్యమును నిర్వహించడానికి, ఆ సుగ్రీవుని యొక్క కోరికను, ఆజ్ఞను నెరవేర్చడానికి, సుగ్రీవుని కోరిక ఆజ్ఞ నెరవేర్చడము దేనికోసము అని అంటే రాఘవార్థం చరణ్, రాఘవుని యొక్క కార్యమును నిర్వహించడం. రాఘవుని యొక్క కార్యము నిర్వహించుట అనేది సుగ్రీవునికి శుభమైనటువంటిది, సుగ్రీవునికి హితకరమైనటువంటి విషయం. ఆ హితకరమైనటువంటి విషయాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ రాఘవార్థం చరణ్, రాఘవుని యొక్క కార్యము కొరకు చరణ్ చేస్తూ ఉన్నటువంటి వాడై శ్రీమాన్, శ్రీమంతుడైనటువంటి ఆ హనుమంతుడు దదర్శ ననందచ, ఆ లంకాపట్టణాన్ని చూసి, దదర్శ చూశాడు, ఆ లంకాపట్టణాన్ని చూసి ననందచ ఆనందించాడు కూడా. ఆ ఇంత గొప్ప భవనములు ఇట్లా ఉన్నాయి, ఇంత అందంగా ఉంది ఈ లంకా నగరము, చక్కగా నవ్వులతోటి, కిలకిలల ఆవాలతోటి, రకరకాల పూలతోటి, విచిత్రమైనటువంటి స్వస్తికలు, పద్మాలతో కూడి ఉన్నటువంటిది, మాల్యాభరణాలతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ నగరాన్ని చూసి ఆయన చాలా ఆనందించాడు. ఆనందిస్తూ అలా నడుస్తూ ఉన్నాడు ఆ లంకా నగరం యొక్క శోభని గమనిస్తూ. భవనాత్ భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజ వివిధాకృతి రూపాణి భవనాని తతస్తతః. భవనాత్ భవనం గచ్చన్, ఒక భవనం తర్వాత ఇంకో భవనానికి అలా వెడుతూ, పల్లెటూర్ల నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు ఆ పెద్ద పెద్ద భవంతులన్నీ చూసుకుంటూ అలా వెళ్తారు కదా. జూబ్లీ హిల్స్ లో అందరూ సినిమా యాక్టర్లు అందరూ ఉండే ఆ భవనాలని చూసుకుంటూ, ఇది మోహన్ బాబు ఇల్లు, ఇది మహేష్ బాబు ఇల్లు అనుకోండి, అలా చూసుకుంటూ అలా వెళ్తారే, అలా అక్కడ ఆ భవనాలు, ఆ భవనాల శోభ ఎలా ఉందంటే, మరి ఈయన సరాసరి వెళ్ళాలి రావణుడి గృహానికి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఈ ఇళ్ళన్నీ ఎలా ఉన్నాయి, ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ ఇళ్ల సమూహంలో ఆయన ఏది రావణుడి నివాసము అని తెలుసుకోవాలి. ఇవే ఇంతంత గొప్పగా ఉన్నాయి. అందుకని ఆ ఒక్కొక్క భవనాన్ని తేరిపారా చూసుకుంటూ వెడుతున్నాడు ఈయన. భవనాత్ భవనం, ఒక భవనం తర్వాత ఇంకో భవనం గచ్చన్ పవనాత్మజ, పవనాత్మజుడు వివిధాకృతి రూపాణి భవనాన్ని తతస్తతః, తతస్తతః అక్కడక్కడ అంతా కూడా వివిధాకృతి రూపాణి, అనేక రకాలైనటువంటి ఆకారాల్లో, అనేక రకమైనటువంటి రూపాల్లో. అంతకు ముందు కూడా చెప్పాడు, 7 అంతస్తుల మేడలు అలాంటివన్నీ ఉన్నాయి. ఆ 7 అంతస్తుల మేడలు అలాంటివన్నీ రకరకాలైనటువంటి ఆకృతులలో ఉన్నటువంటి ఆ భవనాలన్నింటినీ కూడా చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాడు. ఎక్కడ రావణాసురుడి భవనం ఉందా అని చూసుకుంటూ ఒక ఇంటి తర్వాత ఒక ఇంటికి వెళ్తూ ఉంటే, ఒక్కొక్కటి ఒకదానిని మించినటువంటి శోభతోటి ఇంకొకటి కనిపిస్తూ ఉన్నాయి. అనేక రకమైనటువంటి ఆకారాలలో ఉన్నాయి ఇళ్ళు.
అనేకమైన అంతస్తులతోటి కూడి ఏ, ఉన్నాయి, రూపాలతోటి కూడి ఉన్నటువంటి ఆ భవనాలను చూస్తూ వెడుతూ ఉన్నాడు. అలా ఆయన ఆ మార్గంలో వెళ్తూ ఉంటే శుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివిచ అప్సరసాం ఇవ. అలా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధురం గీతం శుశ్రావ, చాలా మధురమైనటువంటిది, చెవులకింపైనటువంటిది, శ్రవణానందకరమైనటువంటి సంగీతాన్ని ఆయన శుశ్రావ, గీతం పాటలను ఆయన శుశ్రావ విన్నాడు. త్రిస్థాన స్వరభూషితం, అవన్నీ కూడా చక్కటి స్వరస్థానాలతోటి కూడి త్రిస్థానములతోటి. త్రిస్థానములు అంటే మ- మంద్ర, మధ్య, అతి మంద్ర అని ఈ మూడు రకాలైనటువంటి మధ్య, మంద్ర, మ- 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 మద్- మంద్ర, మధ్య, తార, మ- ఈ మూడు మూడు రకాలైనటువంటి స్వరస్థానాలు. మ- మంద్ర స్థాయి అంటే చాలా లో లెవెల్లో ఉండేది, మధ్య స్థాయి అంటే మామూలు స్థాయి, తార స్థాయి అంటే హై పిచ్. అలా ఉన్నట్టు మూడు స్థాయిలలో ఉన్నటువంటి మూడు స్థాయిలలో స్వరభూషితం. ఆ ఆ ఆ రకరకాలైనటువంటి స్వరాలన్నింటినీ కూడా, సంగీత స్వరాలని, సప్త స్వరాలని కూడా ఈ రకరకాలైనటువంటి ఆ, స్వరస్థానాలలో, ఆ స్వర స్థాయిలలో ఉంచుతూ పాడుతూ ఉన్నటువంటి మధురమైనటువంటి గానాలన్నీ అన్నింటినీ కూడా శుశ్రావ వింటున్నాడు. స్త్రీణాం మద సమృద్ధానాం, స్త్రీణాం, స్త్రీలందరూ పాటలు పాడుతూ ఉన్నారు. మద సమృద్ధానం, వాళ్ళందరూ కూడా మద సమృద్ధానం, ఆ మధువులను తాగి సాయంకాలము అయ్యింది. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రియులతోటి, భర్తలతోటి ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. మద సమృద్ధానం, మదముతోటి సమృద్ధమైనటువంటి, వాళ్ళు మదంతో నిండి ఆ, ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ దివిచ అప్సరసాం ఇవ, దేవలోకంలో ఏ విధంగా అయితే అప్సరసలు ఉంటారో అలాంటి ఆ అప్సరసల లాగా ఉన్నటువంటి స్త్రీలందరూ మధురమైనటువంటి స్వరాలతోటి పాటలు పాడుతుంటే అవన్నీ కూడా శుశ్రావ విన్నాడు. ఇంకా అది ఒకటే వినటం కాదు, శుశ్రావ కాంచీ నినదం నూపుణ నూపురాణం నిస్వనం సోపాన నినదాంచైవ భువనేషు మహాత్మనాం. శుశ్రావ కాంచీ నినదం ఇంకా విన్నాడు. కాంచీ నినదం, ఆడవాళ్ళందరూ కూడా అటు ఇటు పరిగెడుతున్నారు, అటు ఇటు పరిగెడుతూ ఆటలాడుతూ నృత్యం చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఆ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాంచి, వాళ్ళ వడ్డాణాలు అవన్నీ కూడా నినదం, చప్పుళ్ళు చేస్తూ ఆ, ఉన్నాయి. నూపురాణం, నూపురాణం, నూపురములు, వాళ్ళ కాలికి కట్టుకున్నటువంటి గజ్జలు, వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటే వాళ్ళకు వడ్డాణాలు చేస్తున్నటువంటి శబ్దాలు, వాళ్ళ కాలి గజ్జలు చేస్తున్నటువంటి నిస్వనాలు, ఆ కింకణి స్వరములు, ఇవన్నీ కూడా శుశ్రావ విన్నాడు. సోపాన నినదాంచైవ భువనేషు మహాత్మనాం భువనేషు, గొప్ప గొప్ప వారి ఇళ్లల్లో, అంటే గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లల్లో ఏడంతస్తుల మేడలు అవి ఉన్నప్పుడు మరి ఆడవాళ్ళు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిరుగుతూ ఉండాలి ఆ సోపాన మార్గాల్లో. ఆ సోపాన మార్గాల్లో వాళ్ళు ఎక్కుతూ దిగుతూ పరిగెడుతూ నృత్యం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆ, సో- సో- ఆ, వడ్డాణాలు వాళ్ళ కాలికి వేసుకున్నటువంటి అందెలు, అవన్నీ కూడా రకరకాలైనటువంటి శబ్దాలు చేస్తూ ఉంటే ఆ శబ్దాలన్నీ వింటూ ఉన్నాడు. ఎస్పెషల్లీ సోపాన నినదం, మెట్లెక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళు అవి అవుతున్నట్టు, అవి చేస్తూ ఉన్నటువంటి చప్పుళ్లను, ఆ నినాదాలను, ఆ నిస్వనాలన్నింటినీ కూడా వింటూ ఆయన ఇలా ముందుకి సాగుతూ ఉన్నాడు. అంటే ఆ మేడపైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలా గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళు, ఆ మేడ పైనకి ఎక్కేటప్పుడు, మేడపై నుంచి దిగేటప్పుడు ఆ కిలకిల నవ్వుకుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చప్పుళ్ళన్నీ అవుతాయి. ఆ చప్పుళ్ళన్నీ వింటూ, మధురమైనటువంటి స్వరాలన్నీ వింటూ వెళ్తున్నాడు. ఇంకా ఆస్ఫోటిత నినదాంచ క్షేడితాం తతః తతః శుశ్రావ జపః తత్ర మంత్రాన్ రక్షో గృహేషు
స్వాధ్యాయ నిరత ఇవ యాతుధానాన్ దదర్శ సహ రావణ రావణస్తవ సంయుక్తాన్ గర్జత రాక్షసాన్ అతి. ఇలా ఆడవాళ్ళందరూ కూడా ఇట్లా పైకి వెళ్తున్నారు, కిందకి దిగుతున్నారు, నవ్వుతున్నారు, నృత్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళ కాంచి వడ్డాణాలు చప్పుడు చేస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు మగవాళ్ళవి కూడా చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆస్ఫోటిత నినదం. ఆస్ఫోటితం. ఆస్ఫోటితం అంటే క్షేడితాంచ తత తత. ఆ, అక్కడక్కడ ఈ రక్షోగృహేషు, ఈ రాక్షసుల యొక్క ఇళ్లల్లో తతస్తత అక్కడక్కడ క్షేడితాం. క్షేడితాం అంటే ఇట్లా భుజాలు తట్టుకుంటారు కదా, జబ్బలు చరుచుకొని, ఆ జబ్బలు చరుచుకున్నటువంటి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఆస్ఫోటితం. 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 ఆ గట్టిగా భుజాలు తట్టుకునే భుజాలని కొట్టుకోవడము వలన, తొడలు కొట్టుకోవడం వలన వినబడుతున్నటువంటి ఆ చప్పుళ్ళు. స్వేడితాం అంటే ఈ శత్రువులని చూసినప్పుడు అప్రస్తుత ప్రసంగము అయినప్పటికీ ఆ ఆ, మన సినిమా హీరో ఆయన ఎవరు? బాలకృష్ణ ఎన్టీ మేడం. రామారావు. ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ. 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 బాలకృష్ణ చాలా సినిమాలలో ఇట్లా తొడగొట్టి చెప్తాడు. అలాంటిది క్షేడితాం అంటే ఆ శత్రువులను చూసి ఆ వాళ్ళని హేళనగా, ఎక్కిరింతగా, మీరు నా ముందు ఏ పాటి అని చెప్పుతూ చేసేటటువంటి చప్పుడిని క్షేడితం అంటారు. ఆ క్షేడితాం అని ఉండాలి, మకారం హలంతం ఉండాలి. మేడం సవాలా మేడం, సవాల్ ఆ చేస్తున్నారు అనే ఆ సవాల్ చేస్తే ఆ కదా, ఆ తొడలు కొట్టి భుజాలు కొడితే ఆ తొడలు మేము కొట్టి సవాల్ తొడలు సవాల్. కొట్టి జబ్బలు చరుచుకొని అంటే ఉత్సాహంగా ఉన్నారు. సాయంత్రం పూట వాళ్ళు ఒకళ్ళతో మాట్లాడుకుంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు, రెస్లింగ్ చేస్తూ ఒకళ్ళతోటి ఒకళ్ళు మల్ల యుద్ధం చేసుకుంటూ, జబ్బలు చరుచుకుంటూ, అంటే అదంతా ఇప్పుడు సాయంత్ర సమయము అంతా ఆటపాటల సమయంగా ఉంది. అందుకని అక్కడ స్త్రీలందరేమో పైకి ఎక్కుతూ, కిందకి దిగుతూ, అలా నృత్యాలు చేసుకుంటూ, అట్లాంటి చప్పుళ్ళు స్త్రీల వైపు నుంచి వస్తున్నాయి. ఈ పురుషుల వైపు నుంచి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు జబ్బలు చర్చుకోవడము, ఆ ఒక తొడలు కొట్టుకోవడము, అలాంటివి. అలా అటువంటి నేను ఆ శబ్దాలన్నింటినీ, ఆ చప్పుళ్ళన్నింటినీ, ఆ స్ఫోటితాలని, శ్వేడితాలను వింటూ ఉన్నాడు. శుశ్రావ జప తత్ర మంత్రాన్ రక్షో గృహేషు. ఇంకా రాక్షసుల గృహాల్లో కొంతమంది మంత్ర జపం కూడా చేస్తూ ఉన్నారు. సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళు ఆ సాయంత్రం పూట చేయవలసినటువంటి జప తప కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జపాలన్నీ కూడా చేస్తున్నారు. అవి కూడా శుశ్రావ విన్నాడు. స్వాధ్యాయ నిరత చైవ యాతుదానాన్ దదర్శ సహ. ఇంకా అంతేకాదు, స్వాధ్యాయ నిరత, ఆ స్వాధ్యాయం వాళ్ళు నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ నేర్చుకున్నదన్నటువంటి అన్నిటినీ కూడా, ఆ వేదాధ్యయనం ఏదైతే ఉందో వాళ్ళు నేర్చుకున్న ఆ వేదాధ్యయనం అంతా కూడా మళ్ళా వాళ్ళందరూ కూడా ఆ రిపీట్ చేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ, స్వాధ్యాయ నిరత చైవ యాతుదానాన్. యాతుదానాన్ అంటే రాక్షసులు. ఆ రాక్షసులను దదర్శ సహా అక్కడ చూశాడు. కొన్ని చోట్ల కొంతమంది రాక్షసులు జబ్బలు జరుచుకుంటూ, తొడలు కొట్టుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల జపం చేసుకుంటూ కొన్ని ఇళ్లల్లో రాక్షసులు జపం చేసుకుంటూ ఉన్నారు. కొన్ని ఇళ్లల్లో వాళ్ళు వేదాధ్యయన పరాయణులుగా ఉన్నారు. రావణ స్తవ సంయుక్తాన్ గర్జత రాక్షసానపి. అక్కడక్కడ కొన్ని ఇళ్లల్లో రావణ స్తవ సంయుక్తాన్, రావణ స్తవం, రావణుణ్ణి స్తుతించేటటువంటి పాటలన్నింటినీ పాడుతూ గర్జనలు చేస్తూ ఉన్నటువంటి రాక్షసులను కూడా ఆయన ఆ చూశాడు. అక్కడ ఆ ఇళ్లలో ఆ ఆడవారి నూపురముల చప్పుడు ఎలా అయితే విన్నాడో అలానే రావణాసురుని స్తుతిస్తూ చేస్తూ ఉన్నటువంటి, స్తుతిస్తూ గర్జిస్తూ ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ కూడా చూశాడు.
రాజమార్గం సమావృత్య స్థితం రక్షః బలం సుమహత్ దదర్శ మధ్యమే గుల్మే రాక్షసస్య చరాన్ బహూన్. అక్కడ మనకి ఇక్కడ ఎట్లా అయితే రా ప్రతి కొన్ని కొన్ని స్థలాలలో కొంత మార్గం కాగానే ఒక పోలీస్ స్టేషన్, కొంత మార్గం కాగానే ఒక పోలీస్ స్టేషన్ ఎట్లా ఉంటుందో అప్పట్లో కూడా వాళ్ళకు కూడా అట్లానే కొన్ని కొన్ని చోట్ల సేనల యొక్క ఆ గుంపు ఒక చోట ఆ ఒక 15 మంది 20 మంది లేదా 50 మంది సేనా నాయకుల యొక్క విడిది ఒక చోట ఉండేది. దానిని గుల్మా అంటారు. గుల్మా అంటే ఒక ఒక గుంపు సైన్యం ఉండే చోటు. రాజమార్గం సమావృత్య, ఆ రాజమార్గంలో ఇప్పుడు మనకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అలా ఉన్నట్లుగా అక్కడ కూడా రాజమార్గాన్ని సమావృత్య ఆవరించుకొని స్థితం రక్షః బలం మహత్, ఉన్నారు. రక్షః బలం మహత్, రక్షః బలం మహత్ గొప్ప అయినటువంటి ఆ రాక్షసుల యొక్క బలము అంటే సైన్యము ఆ మధ్య మార్గంలో రాజమార్గంలో ఆ సమావృతి ఆవరించుకొని ఉన్నది. అంటే అక్కడ కాపలాదారులుగా ఎక్కడ సెక్యూరిటీ ఇదన్నమాట. అక్కడ మధ్య మధ్యలో ఉన్నారు. దదర్శ మధ్యమే గుల్మే రాక్షసస్య చరాన్ బహూన్. దదర్శ చూశాడు, మధ్యమే గుల్మే, ఆ మధ్యమంలో ఆ రాజమార్గం యొక్క మధ్య భాగంలో రాక్షసస్య గుల్మే, రాక్షసుల యొక్క గుల్మే, సైన్యముల యొక్క ఒక గుల్మం అంటే ఒక ముగ్గురు నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే దాన్ని గుల్మం అంటారు. ఇంకా ఇంకొక దానికి 3 రెట్లు ఉంటే గణము అంటారు. దానికన్నా 3 రెట్లు ఉంటే వాహిని అంటారు. అట్లా ఇప్పుడు మనకి కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడంటే అతని కింద 11 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. అలా కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్, ఏసీపీ అట్లా. ఇక్కడ కూడా అలా గుల్మం అంటే అన్నిటికన్నా చిన్న సైన్యపు గుంపు. ఆ మధ్యమే గుల్మే రాక్షసస్య చరాన్ బహూన్. చరాన్ ఆ మధ్య మధ్యలో కూడా చరాన్ తిరుగుతూ ఉన్నటువంటి వారిని, గూఢచారుల్లాగా వేరే వేరే దుస్తులలో తిరుగుతూ ఉన్నటువంటి వారిని కూడా బహూన్ చాలా మందిని అతడు దదర్శ చూశాడు. చూస్తే వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే రకరకాలు ఆ సైన్యం, ఆ మధ్యలో ఉన్నటువంటి సైన్యం ఆ రాజమార్గంలో మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక రక్షా గృహం అనుకోవచ్చు, ఒక పోలీస్ స్టేషన్ లాంటిది అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ జనము ఒక చిన్న సైన్యం, చిన్నపాటి సైన్యము. ఆ సైన్యం అంతా ఎట్లా ఉన్నారంటే దీక్షితాన్ జటిలాన్ ఉండాన్ గో అజినాంబర వాససః దర్భ ముష్టి ప్రహరణాన్ అగ్నికుండ ఆయుధాంతర. ఇదంతా వరుసగా వాళ్ళని గురించినటువంటి ఒక దాదాపుగా 8-9 శ్లోకాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీక్షితులు అంటే వాళ్ళందరూ కూడా ఏ వాళ్ళకి ఇచ్చినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ దాని పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, దీక్ష పూనినటువంటి వారు. అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అనుకోండి, ఆ ట్రాఫిక్ పోలీస్ ఒక దీక్షను దీక్ష పట్టి అక్కడ మధ్యలో నించుంటాడు కదా. అట్లానే ఇక్కడ కూడా ఈ సైన్యం కూడా దీక్షితులై ఉన్నారు. ఒక దీక్షగా, ఒక పట్టుదలగా అక్కడ నించొని ఉన్నారు. దీక్షితాన్ జటిలాన్ వాళ్ళందరూ పొడుగు జటలు ధరించి ఉన్నవాళ్ళు కొంతమంది, ముండాన్ శిరోముండనం చేసుకున్నటువంటి వారు కొంతమంది, గుండు కొట్టించుకున్నవారు అనమాట వాళ్ళు కొంతమంది. గో అజినాంబర వాససః, గోచర్మము, అజినాంబరము, జింగ చర్మాలన్నింటినీ కూడా అంబర వస్త్రములను వాససః ధరించినటువంటి వారు, అజనాంబర వాసులు. ఆ గోచర్మము, జింక చర్మములు ఇట్లాంటివన్నీ కూడా ధరించి ఉన్నటువంటి
వారు దర్భముష్టి ప్రహరణాన్, దర్భముష్టి, దర్భలను ముష్టి ప్రహరణ, చేతిలో గట్టిగా పట్టుకొని ఆ దర్భల చేత ఆ, ప్రహరణాన్ని ఆయుధాలుగా, దర్భలనే ఆయుధాలుగా ముష్టి యందు గ్రహించినటువంటి వారు. కొంతమంది అగ్నికుండ ఆయుధాంత, కొంతమంది ఏమో అగ్నినే, దర్భలే, దర్భలలో అగ్ని ఉంటుందని చెప్తారు. అలానే వీళ్ళు ఇంకొంతమంది అగ్నికుండ, అగ్నికుండములే ఆయుధాలుగా ధరించినటువంటి వారు కొంతమంది. కూట ముద్గర పాణి ఏటప్ప, పాణిశ్చ, కూట ముద్గర పాణి పాణిశ్చ, కూ- ఆ, కూట ముద్గర పాణిశ్చ, కూట కూటములు, ఆ, కూట ముద్గరములు అంటే గుండులు, ఇనప గుళ్ళు, ఇనప గుళ్ళు ఆయుధాలుగా కలిగినటువంటి వారు. కూట ముద్గరములు అంటే ఆ ఆ ఇనప గుండుకే పైన అంతా ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఉన్నటువంటి కూట ముద్గర పాణిశ్చ, అటువంటి ఇనప గుళ్ళు, ముళ్ళ ఇనప గుళ్ళు ఆయుధాలుగా చేతులలో కలిగినటువంటి వారు. దండాయుధ ధరాహ, దండము, పొడుగా ఎత్తి ఆ, బల్లెము, ఆ, బల్లెము, కోలలు ఇలాంటివి ధరించినటువంటి ఏ, ఆయుధ ధరాహ, ఆయుధాలు ధరించినటువంటి వారు. వాళ్ళందరూ అంతే, అంటే ఆ సైన్యము, చిన్నగా సైన్యం ఏదైతే ఆ మార్గ మధ్యంలో ఉన్నారో, సేనా నివేశంలో ఉన్నారో, ఆ సేనా నివేశంలో ఉన్న వాళ్ళు రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారు, రకరకాలుగా ఆ ఉన్నారు. అందుకని చెప్తున్నాడు వాళ్ళందరూ ఇలాంటి రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నారు. అంటే ఎస్టిమేట్ వేసుకుంటున్నారు హనుమంతుడు. రేపు రాముడితోటి ఇక్కడికి వస్తే, యుద్ధం చేయడానికి వస్తే వీళ్ళందరూ ఎలాంటి ఆయుధాలు ధరించి ఉన్నారు, ఎంతమంది ఆ, ఉన్నారు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి, వాళ్ళ బలం ఎంత ఉంది, సైన్యం ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఆయన ఆ, కేవలము దూతగానే రాలేదు, ఇవన్నీ కూడా అంచనా వేయటానికి వచ్చాడు. అదంతా అంచనా వేసుకుంటూ ఉన్నాడు. ఏకాక్ష అనేక కర్ణాశ్చ లంబోదర పయోదర అని. ఇంకా ఆయుధాలు ధరించడం ఏంటి, ఆకారాలు ఎలా ఉన్నాయి వాళ్ళవంటే, ఏకాక్ష, కొంతమందికి ఏమో కొంతమంది ఏకాక్షులు, ఒకటే కన్నున్న వాళ్ళు. అనేక కర్ణాహచ, కొంతమందికి ఏమో చాలా అనేకమైనటువంటి చెవులు ఉన్నాయట. అది ఎట్లా ఉంటాయి అనేకమైనటువంటి చెవులు. ఆ, లంబోదర పయోదర అని. లంబోదరం పెద్ద పొట్ట ఉన్నటువంటి వాళ్ళు, పయోధర అని పెద్ద పెద్ద స్తనాలు ఉన్నటువంటి ఏ, వారు. అంటే మగవాళ్ళైనా కూడా వాళ్ళకి పెద్ద పెద్ద స్తనాలు, అంటే అంత లావుగా ఆ, ఉన్నారనమాట. కరాళాన్, భయంకరంగా ఉన్నటువంటి వాళ్ళు. భుగ్న వక్త్రాన్, భుగ్న వక్త్రాన్, ముఖము వంకర వంకర తిరిగిపోయినటువంటి ముఖము కలిగినటువంటి వాళ్ళు. వికటాన్, వికృతాకారంలో ఉన్నటువంటి వారు. వామనాహ, వామనాన్, చాలా పొట్టిగా ఉన్నటువంటి వారు. ఇలా రకరకాలైనటువంటి ఆకృతులలో ఉన్నటువంటి ఆ రక్ష సైన్యం అక్కడంతా ఉంది. ఇంకా 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 వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారు అంటే, కొంతమంది ధన్విన, ఖడ్గిన చైవ శతఘ్ని ముసలాయుధాన్ పరిఘోత్తమ హస్తాంచ విచిత్ర కవచో ఉజ్వలాన్. ధన్విన, కొంతమంది ధనస్సులు ధరించి ఆ, ఉన్నారు. కొంతమంది ఖడ్గిన, ఖడ్గాలు ధరించి ఉన్నారు. శతఘ్ని, కొంతమంది శతఘ్నులు, శతఘ్ని అంటే పిస్తోలు, ఫిరంగి ఇలాంటివి, ఆ శతఘ్నులు ధరించి ఉన్నారు. కొంతమంది ముసలాయుధాన్, ముసలం ధరించి, రోకలి వంటి ఆయుధాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. పరిఘోత్తమ హస్తాన్, కొంతమంది ఆ, పరిఘలు, అంటే పొడుగాటి బల్లెం వంటి దానిని ఉత్తమమైనటువంటి దాన్ని హస్తంలో ధరించి ఉన్నవారు. విచిత్ర కవచోజ్వల, విచిత్రములైనటువంటి కవచములు, ఉజ్వలమైనటువంటి గొప్పవైనటువంటి కవచాలు కూడా ధరించి ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఇంకా అంటే, నాతి స్థూలాన్, నాతి కృషాన్, నాతి దీర్ఘాన్, అతి హ్రస్వకాన్, నాతి గౌరాన్,
నాతి కృష్ణాన్ నాతి కుబ్జాన్ న వామనాన్ విరూపాన్ బహురూపాంచ సురూపాంచ సువర్చస. అందరూ ఒక్కలాగా లేరు ఆ రాక్షసులు. రకరకాలైనటువంటి ఆకృతులలో ఆ ఉన్నారు ఆ రాక్షసులు. కొంతమంది నా అతి స్థూలాన్ అన్నారు వాళ్ళు, నా అతి స్థూలాన్ మరీ చాలా లావుగా ఉన్న వాళ్ళు లేరు, నా అతి కృషాన్ అతి సన్నగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, నా అతి దీర్ఘ చాలా పొడుగ్గా ఉన్న వాళ్ళు లేరు, అతి హ్రస్వకాన్ చాలా పొట్టిగా ఉన్న వాళ్ళు లేరు, నా అతి గౌర గౌరాన్ చాలా తెల్లగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, నా అతి కృష్ణాన్ బాగా నల్లగా ఉన్నవాళ్ళు లేరు, నా అతి కుబ్జాన్ నా వామనాన్. నా అతి కుబ్జాన్ ఇంకా కుబ్జముల వీపులు వంగిపోయినటువంటి వాళ్ళు లేరు, నా వామనాన్ వామనులుగా ఉన్నవారు లేరు. అందరూ కూడా విరూపాన్ బహురూపాంచ, అందరూ కూడా విరూపాన్ రకరకాలైనటువంటి రూపాల్లో ఉన్నారు. ఒక్కళ్ళు కూడా అందరూ ఒక యూనిఫామ్ గా లేరు. రకరకాలైనటువంటి ఆకృతులలో ఉన్నారు, రకరకాలైనటువంటి రూపాల్లో ఉన్నారు, విరూపములలో ఉన్నారు, వికృతములైనటువంటి రూపాల్లో ఉన్నారు, ఆ బహురూపాలలో ఉన్నారు, ఇంకా సురూపాన్ సువర్చస. ఉన్న వాళ్ళల్లో కొంతమంది సురూపాన్ మంచి అందమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, సువర్చస మంచి వర్చస్సు తేజస్సు కలిగినటువంటి తేజస్సుతో ఉన్నటువంటి ముఖంతో కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా రకరకాలుగా ఇక అందరూ కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది అలా ఉన్నారు, అందరూ ఒక్కలాగా ఉన్నారు అని లేరు ఆ రాక్షసులు. అందరూ రకరకాలైనటువంటి ఆకృతులలో, రకరకాలైనటువంటి రూపాలలో, రకరకాలైనటువంటి అందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి తేజస్సు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ధ్వజీన్ పతాకిన చ దదర్శ వివిధాయుధాన్ శక్తి వృక్ష ఆయుధాంచైవ పట్టిశాసిన అశని ధారిణ చేపణి పాశహస్తాన్ చ దదర్శ స మహాకవి. ధ్వజీన్ ఈ ఈ అక్కడ ఉన్నటువంటి రాక్షస సైన్యములు కొంతమంది ధ్వజీన్ కొంతమంది ధ్వజములను ధరించి ఉన్నారు, కొంతమంది పతాకములు అంటే కూడా జెండానే. మరి రెండు విడివిడిగా ఎందుకని ఇచ్చాడు? ధ్వజీన్ పతాకిన, ధ్వజములు ధరించినటువంటి వాళ్ళు కొంతమంది, పతాకములు ధరించినటువంటి వాళ్ళు కొంతమంది, వివిధమైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వారు కొంతమంది, వాళ్ళందరినీ దదర్శ చూశాడు. శక్తి వృక్ష ఆయుధాంచైవ, శక్తులు అంటే ఒక రకములైనటువంటి ఆయుధాలని, వృక్షాలని చెట్లనే ఆయుధాలుగా ధరించినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి శక్తులు, రకరకాలైనటువంటి వృక్షాలు, పట్టిష అశని ధారిణ, పట్టిషములు అంటే త్రిశూలముల లాంటివి, పల్లెలు త్రిశూలముల లాంటివి, పట్టిష అశని వజ్రాయుధము లాంటివి ధారిణ, అవన్నిటినీ ఆయుధాన్ ధారిణ, ఆయుధములను ధరించినటువంటి వారిని. క్షేపణి విసిరేటటువంటి ఉంటుంది కదా, జావెలిన్ త్రో, ఆ విసిరేటటువంటి బల్లేల లాంటివి ఆయుధాలు, దూరంగా విసిరేటటువంటి ఆయుధాలను. పాశహస్తాన, పాశములు తాళ్ళని హస్తాల్లో ధరించినటువంటి వారిని మహాకపి దదర్శ. ఆ మహాకపి హనుమంతుడు వాళ్ళందరినీ చూశాడు. ఇంతటువంటి సైన్యము, ఇంత గొప్ప బలము, ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు, వాళ్ళు అందరూ అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ప్రయోగించడంలో నేర్పరులై ఉన్నటువంటి వారు. అందరూ ఒక్కలాగా లేరు, రకరకాలైనటువంటి రూపాలలో ఉన్నారు. ఇట్లా ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళని, ఆ సైన్యాన్ని అంతటిని కూడా ఆయన చూశాడు. స్రగ్విణః తు అనులిప్తాశ్చ వరాభరణ భూషితాన్ నానావేష సమాయుక్తాన్ యథా స్వైరగతాన్ బహూన్
తీక్ష్ణ శూలధరాన్ చైవ వజ్రిణ మహాబలాన్. స్రగ్విణ కొంతమంది ఆ, ఆ, అలా ఆయుధాలన్నీ ధరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా కొంతమంది స్రగ్విణ స్రగ్విణ స్రగ్గు పూలదండలు పూలదండలు ధరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అనులిప్తాహచ ఒంటికంతా కూడా సుగంధ లేపనాదులు ఆ, చందనాదులన్నీ పూసుకున్నటువంటి వారు ఉన్నారు. వరాభరణ భూషితాన్ మంచి అందమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ధరించి ఉన్నటువంటి వారు ఉన్నారు. నానా వేష సమాయుక్తాన్ రకరకాలైనటువంటి వేషాలు అనేక రకములైనటువంటి వేషాలు వేసుకున్నటువంటి వాళ్ళు. వేషాలు అంటే వస్త్రాలు అనేక రకమైనటువంటి వస్త్రధారణలు చేస్తూ ఉన్నటువంటి చేసుకున్న వారు ఉన్నారు. స్వైరగతాన్ బహూన్ స్వేచ్ఛగా వాళ్ళకి ఏ విధంగా సంచరించాలో ఆ విధంగా సంచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు, ధైర్యం కలిగినటువంటి వారు స్వేచ్ఛాగతులు. స్వైరగతాన్ స్వేచ్ఛగా విహరింపగలిగినటువంటి వారు బహూన్ చాలా మందిని. తీక్ష్ణ శూలధరాన్ తీక్ష్ణమైనటువంటి శూలములు ధరించినటువంటి వారిని. వజ్రిణ చ మహాబలాన్ వజ్రిణ వజ్రాలు అలాంటివన్నింటిని కూడా ధరించినటువంటి మహాబలాన్ మహాబలవంతులైనటువంటి ఆ సమూహాన్ని, ఆ రాక్షసుల యొక్క సైన్య సమూహాన్ని హనుమంతుడు చూశాడు. శతసాహస్రం అవ్యగ్రం ఆరక్షం మధ్యమం కపి రక్షోధిపతి నిర్దిష్టం దదర్శ అంతఃపురాగ్రత. అట్లా ఆ హనుమంతుల వాడు మెల్లగా అలా నడుచుకుంటూ ముందుకి ఇంకా సాగుతూ ఉండగా అంతఃపుర అగ్రత అంతఃపుర అగ్రత రావణాసురుని యొక్క అంతఃపురం ఎక్కడైతే ఉందో ఆ అంతఃపురము అగ్రత రక్షోధిపతి నిర్దిష్టం. ఆ రాక్షసుని రక్షోధిపతి రాక్షస రాజైనటువంటి రావణాసురుని యొక్క ఆజ్ఞ చేత నిర్దేశింపబడినటువంటి శతసహస్రం అవ్యగ్రం ఆరక్షం మధ్యమం. శతసహస్రం వందల కొలది వందలు శత సహస్ర వందలు వేల కొలది ఆరక్షం భటులు. ఆ భటులందరూ కూడా అవ్యగ్రం అవ్యగ్రం చాలా సావధానంగా ఎటువంటి చంచలత్వములు లేకుండా వ్యగ్రమైనటువంటివి లేకుండా ఎటువంటి తడబాటు లేకుండా ఉన్నటువంటి ఆరక్షకులు సేన భటులు రాక్షసుని చేత రావణాసురుని చేత నియమింపబడినటువంటి అంతఃపుర ప్రాంతమునందు నియమింపబడినటువంటి వందలు వేల కొలది రాక్షస భటులు అవ్యగ్రులై అక్కడ కాపలా కాస్తున్నటువంటి వారిని అవ్యగ్రం తడబాటు చంచలత్వము లేనటువంటి వారిని మధ్యమం అంతఃపురాగ్రత మధ్యమం ఆ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ సైన్యాన్ని కపి దదర్శ. ఆ కపి హనుమంతుడు చూశాడు. ఇంకా వచ్చాడు రావణాసురుని యొక్క గృహ ఇంటి ముందుకి వచ్చాడు. ఆయన ఇంటి యొక్క అంతఃపుర ఎదుట అంత భటులందరూ అంటే మధ్య మార్గంలో కొంతమంది గుల్మము ఒక చిన్న సేనానివేశమే ఉంటే ఇక్కడ వందలు వేలాది భటులు కాపలా కాస్తూ ఉన్నారు ఆ అంతఃపుర ప్రాంతాన్ని. తదా తద్గృహం దృష్ట్వా మహాహాటక తోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం. ఫైనల్ గా రావణాసురుడి యొక్క బంగ్లా దగ్గరికి వచ్చాడు. తదా తద్గృహం దృష్ట్వా ఆ ఇంటిని రావణాసురుని యొక్క భవంతిని చూశాడు. హాటక తోరణం ఆ గొప్ప బంగారపు తోరణాలతోటి ఉన్నటువంటి ఆ గృహాన్ని చూశాడు. రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం.
అది ఎక్కడుంది అని అంటే అంత కొండ అంతా కొండ యొక్క పై భాగంలో ఉన్నది. అంటే మిగతా వాళ్ళందరి ఇళ్ళన్నీ కూడా నేల భాగంలోనూ ఆ ఎత్తు పల్లాల్లోనూ ఉంటే, ఈయన రావణాసురుడి యొక్క భవంతి మాత్రము అద్రిమూర్తిని, అద్రి కొండ యొక్క మూర్ధిని తల పై భాగంలో శిరోభాగంలో అగ్రశిఖరంలో పర్వత శిఖర ప్రాంతంలో ప్రతిష్ఠింపబడి కట్టబడి నిర్మింపబడి ఉన్నది. పుండరీకావతంసాభిః పరికాభిరలంకృతం ప్రాకారావృత్తం అత్యంతం దదర్శ మహాకవిః. పుండరీకావతంసాభిః, పుండరీకావతంస పుండరీకములు, చక్కటి పద్మములన్నీ అలంకారాలుగా కలిగినవి. పరికాభిః అలంకృతం, పరిఖల చేత పెద్ద పెద్ద గడియల చేత అలంకృతములు అయినది. ప్రాకారావృతం, ఆ చుట్టూరా కూడా భవంతి యొక్క లంకా నగరానికి ఒక ప్రాకారం ఉంటే ఈయన ఇంటికి కూడా ఒక ప్రాకారంతో అలంకరింపబడి ప్రాకారం చేత ఆవృతం ఆవరింపబడి ఉన్నది. అత్యంతమైన అద్భుతమైనటువంటి ఆ భవనాన్ని మహాకవి దదర్శ. త్రివిష్టప నిభం దివ్యం దివ్యనాద వినాదితం వజ్రహేషిత సంగుష్టం నాదితం భూషణై తథా. అక్కడ అంతా కూడా త్రివిష్టప నిభం దివ్యం, ఎంత దివ్యంగా ఉందంటే త్రివిష్టప నిభం, త్రివిష్టప దేవతల యొక్క సౌందర్యంతో, దేవతల యొక్క నగరాల యొక్క శోభతోటి సమానమైనటువంటి శోభ కలిగి, దివ్యం నాదం వినాదితం, దివ్యమైనటువంటి ఆ స్వర్గలోకంలో ఏ విధంగా దివ్యమైనటువంటి నాదాలన్నీ కూడా వినబడుతూ ఉంటాయో, ఇక్కడ ఈ అంతఃపురంలో, ఈ రావణాసురుని యొక్క అంతఃపురంలో కూడా అలాంటి దివ్యమైనటువంటి నాదాలన్నీ కూడా వినబడుతూ ఉన్నాయి. వాజిహేషిత సంగుష్టం, వాజి గుర్రాల యొక్క హేషిత సకిలింత, గుర్రాల యొక్క సకిలింతల యొక్క సంగుష్టమ ధ్వని నాదితం భూషణై తథా, భూషణాల యొక్క నాదములు, ఆ భూషణాల యొక్క నాదాలు, గుర్రాల యొక్క సకిలింతల యొక్క నాదాలు అవన్నీ కూడా వినబడుతూ ఉన్నాయి అక్కడ. రథై యానై విమానై చ తథా గజ హయై శుభై వారణై చతుర్దంతై శ్వేతాభ్ర నిచయోపమి. ఇంకా అక్కడ అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా అన్ని, రాజుగారు ఏ వాహనంలో వెళ్ళాలి అని అనుకుంటాడో తెలీదు, అందుకని అన్ని రకాలైనటువంటి వాహనాలు అక్కడ రెడీగా ఉన్నాయి. రథై రథముల చేత, యానై వాహనాల చేత, విమానై విమానములు చేత, గజ హయై శుభై శుభకరములైనటువంటి చక్కటైనటువంటి గుర్రాలు, ఏనుగుల చేత, అంటే మంచి మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి కంబోడియా నుంచి తెప్పించుకున్నటువంటి ఆ గుర్రాల తోటి, వారణై చతుర్దంతై రకరకాలైనటువంటి వారణై ఏనుగుల చేత, చతుర్దంతై 4 దంతాలతో ఉన్నటువంటి ఆ వారణై ఏనుగుల తోటి, శ్వేతాభ్ర నిచయోపమై, శ్వేతాభ్ర తెల్లని మేఘాలతోటి, మేఘాల గుంపులతోటి సమానమైనటువంటి నిచయ ఉపమై, నిచయ కాంతులతోటి సమానమైనటువంటి ఆ వారణై ఏనుగుల తోటి, తెల్లని ఏనుగుల తోటి, భూషితం రుచిర ద్వారం మత్తై మృగపక్షిభిః రాక్షసాధిపతేః గుప్తం ఆవివేశ గృహం కపి. మొత్తానికి గృహం ఆవివేశ, గృహంలోకి వచ్చాడు. భూషితం రుచిర ద్వారం, ద్వారం ఎంట్రన్స్, రావణాసురుని యొక్క అంతఃపురం యొక్క ద్వారము ఎంట్రన్స్ భూషితం రకరకాల చక్కగా అలంకరింపబడి, రుచిరం చాలా అందంగా మనోహరంగా శుభంకరంగా ఉంది ఆ ద్వారం. మత్తై మృగపక్షిభిః, అదంతా దానిపైన అంతా కూడా రకరకాలైనటువంటి బొమ్మలు, మొత్తై మృగపక్షిభి రకరకాలైనటువంటి మృగముల చేత పక్షుల చేత అలంకరింపబడి ఉన్నటువంటి ఆ ద్వారము, సుశోభితమైనటువంటి ద్వారము, రుచిరమైనటువంటి సుందరమైనటువంటి ఆ ద్వారం నుంచి రాక్షసాధిపతే గుప్తం,
రక్షసాధిపతే రాక్షసాధిపతే, ఆ రాక్షసాధిపతే, రాక్షసుల రాజు అయినటువంటి ఆ రావణాసురుని యొక్క గుప్తం, ఆ ఆ గుప్తం ఆ, గుప్తం గృహం, ఆ ఆ గృహం, ఆ గృహంలోనికి గుప్తం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే శ- శ- శత శతసహస్ర భటులు కాపలా కాస్తూ ఉన్నారు. అందుచేత గుప్తం చాలా రహస్యంగా వెనకాలుగా నక్కి నక్కి దాక్కొని అతి రహస్యంగా ఆ గృహం ఆవివేశ కపి హనుమంతుడు ఆవివేశ ఆ గృహంలోనికి ప్రవేశించాడు. సహేమ జంబూనద చక్రవాళం మహార్హ ముక్తామణి భూషితాంతం పరార్త్యాకుల అగరు చందనాక్తం స రావణాంతఃపురం ఆవివేశ. సహా ఆ హనుమంతుడు రావణాంతఃపురం ఆవివేశ, రావణాంతఃపురంలోనికి ఆవివేశ ప్రవేశించాడు. ఆ అంతఃపురము ఎలా ఉంది అని అంటే, సహేమ జంబూనద చక్రవాళం, ఆ మధ్య భాగం అంతా కూడా అలా ఒక గుండ్రని భాగంగా ఉంది చక్రవాళం. ఆ చక్రవాళం లాగా ఒక గుండ్రని ఆకారంలో ఉంది. ఆ గుండ్రని ఆకారం సహేమ జంబూనదం, అంత చక్కగా బంగారంతో ఆ హేమ జంబూనద, హేమ అన్న బంగారంతో కూడినది, జంబూనద అంటే కూడా బంగారం. బంగారంతో కూడి ఉన్నటువంటి చక్రవాళంతో కూడినటువంటి ఆ బంగారు మొత్తం అంతా కూడా బంగారు శిలలతో కూడి ఉన్నటువంటిది. మహార్హ ముక్తామణి భూషితాంతం, మహార్హములైనటువంటి చాలా గొప్పవైనటువంటి ముక్తామణులు, ముత్యములు, మణులు ఇట్లాంటివన్నిటితోటి భూషితాంతం, భూషితములు అయినది, అలంకరింపబడినటువంటిది. పారార్ధ్య కాలాగరు చందనాక్తం, పారార్ధ్య చాలా అధికమైనటువంటి గొప్ప విలువ కలిగినటువంటి కాలాగరు, నల్లని అగరు చందనాలు, అగరు చందనాల చేత ఉక్తం తడపబడినది అక్కడ చందనాక్తం. ఆ రావణాంతఃపురంలోనికి ఆవివేశ ప్రవేశించాడు. అంటే ఆ బంగారంతో అంతా నిండి ఉన్నటువంటి ఆ రావణాంతఃపురము చుట్టూరా బంగారపు తాపడాలు వేసి ఉన్నటువంటివి, ముత్యాలు, రత్నాలు, పగడాలు, ఇలాంటి రకరకాలైనటువంటి మహార్హమైనటువంటి గొప్పవైనటువంటి మణుల చేత పొదగబడి ఉన్నటువంటివి, అంత చక్కగా చందనాగరులతోటి పులమబడి ఉన్నటువంటిది ఆ రావణాంతఃపురంలోనికి గుప్తం ప్రవేశ, చాలా రహస్యంగా ఆ అంతలోనికి ప్రవేశించారు. ఇది రామాయణే సుందరకాండే చతుర్థ సర్గః సమాప్తః. ఇది రామాయణ సుందరకాండలోని 4వ అధ్యాయము సమాప్తం. ఎంత డీటెయిల్ డిస్క్రిప్షన్ చేశాడు మేడం ఆయన కాళిదాసు. డీటెయిల్డ్ గా అందరూ ఇళ్లలో ఎలా ఉన్నారు, రోడ్డు మీద ఎలా ఉన్నారు, సైనికులు ఎలా ఉన్నారు. మేడం వాల్మీకి కదా సుందరకాండది.